So good evening my beloved students. So ఇప్పుడు స్టూడెంట్స్ అంటే నాకే నమ్మశక్యం కావట్లేదు, అందరూ కూడా గ్రోన్ అప్ అయ్యారు. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఎవరెవరు ఎలా ఉన్నారు, మీ పేర్లు గుర్తు లేకపోయినా మీ ఫేస్ అంటే నాకు రిజిస్టర్ అయిపోయాయి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏంటి, ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉండేవాళ్ళు, అవన్నీ నాకు ఇంకా ఇప్పుడు నేను రీకాల్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ నాకు ప్రతాప్ ఫోన్ చేసినప్పుడు నేను ఒక బయట ఇచ్చాను, నేను ఖచ్చితంగా వస్తామా 13th రోజు కలుద్దాం మనం అందరం చెప్పేసి నేను చెప్పాను. నేను ఎందుకంటే 25 years తర్వాత ఎలా ఉంటారు, సో ఎంత పెద్దగా అయ్యారు, మీ ఫీల్డ్లో ఎంత ఎత్తుకు ఎదిగారు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ ఫీల్డ్లో మేము ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మేము చదువు చెప్పాము కాబట్టి అది మా గొప్పతనం కాకపోవచ్చు, కానీ మేము గురువులుగా ఉండి ఒక ల్యాడర్గా, ఒక నిచ్చెనగా ఉండి మీ అందరినీ పైకి పంపించడానికి మేము ఎప్పుడు కూడా ఉంటున్నాను. ఇంకా ఇప్పటికీ కూడా నేను టీచర్గానే ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నా. 2013లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మోడల్ స్కూల్లో చేస్తున్నాను. సో అక్కడ కూడా మీరు ఎలా ఉండేవాళ్ళు అంటే మీరు చాలా చాలా నయం మీరు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా మాకు స్క్రాప్ వస్తుంది. స్క్రాప్ అంటే మీరు చెప్తే నమ్మరు, వాళ్ళకి ఆల్ఫాబెట్స్ కూడా రావట్లేదు. అదే మొబైల్ ఇచ్చినట్లయితే మొత్తం ఆపరేట్ చేసి నాకంటే ఎక్కువ ఆపరేట్ వాళ్ళు చేస్తారు. అదే చదువు దగ్గరకు వస్తే మనం ఏది అడిగినా కానీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫేస్లో. మీలో అట్లా ఉండేది కాదు, కొంతమంది మాత్రమే, ఒక 5% మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, చదువుకున్న వాళ్ళు 5% ఉన్నాళ్ళు, 95% వాళ్ళు ఏం చేయాలి. కరోనా తర్వాత పరిస్థితి అట్లా ఉంది. సో మీ ఫీల్డ్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా మాకు మాత్రం టార్చర్ చూపిస్తున్నారు. మీకు మేము టార్చర్ చూపించేవాళ్ళం, కానీ ఇప్పుడు స్టూడెంట్సే మాకు టార్చర్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు మీరు క్లాస్ తీసుకోవాలంటే నాకు ప్రాబ్లం లేదు, ఎన్ని గంటలైనా తీసుకోగలుగుతాను. కానీ మీ నోటి ద్వారా మీరు ఎలా సెటిల్ అయ్యారు, మీరు ఎట్లా ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, సో మీ వైవాహిక జీవితం ఎలా ఉంది, సో మీ వృత్తి రీత్యా మీరు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలని చూస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. మీరు అందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్థమైందా? మా టీచర్స్కి అమ్మ బిందు వచ్చేట్లా అంటే ఎందుకంటే క్లాస్లో ఎవరు అల్లరి చేస్తారో నాకు తెలుసు, నా విజయంలో నడుస్తూనే ఉంటుంది. ఎవరు అల్లరి చేస్తున్నారు, ఎవరు క్లాస్ పెడుతున్నారు అనేది నాకు తెలుసు. ఈమె క్లాస్ ఉన్నప్పుడు కూడా ముచ్చట్లే, క్లాస్ ముందు ముచ్చట్లకే ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు 25 years బ్యాక్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ముచ్చట్లంటే చెవు కోసుకుంటే అక్కడ పడేస్తుంది, అంతేగా ఆ ముచ్చట్లే కావాలి.